ప్లీజ్. అయితే నువ్వు మాట్లాడేటప్పుడు ఏమైంది, అట్లకెళ్ళి నిఖిల్ భాయ్ ఇట్లకెళ్ళి పృథ్వీ భాయ్ ఇద్దరు వచ్చి టోన్ 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 అని నా మీదకి వస్తారు. అరే ఆమె గట్టిగా మాట్లాడుతుంది, నేను మాట్లాడుతున్నా. ఇక్కడ ఒక సంచాలకున్న ఒక ఆమె, మేము ఏదో రూల్స్ గురించి మాట్లాడుకుంటా ఉంటే వాళ్ళు ఎందుకు మధ్యలో వస్తారు? అట్లాంటి నువ్వైనా వాళ్ళకి చెప్పాల్సింది, మీరు పోండిరా నేను మాట్లాడుతున్నా, నీ మాట ఏదో నువ్వు మాట్లాడాలి కదా. నువ్వే పాయింట్ పెట్టి ఫస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇద్దరం మాట్లాడుకోవాల్సింది. ఎవరు తీసుకొచ్చారు మరి వాళ్ళు వెనకాలకి? నేను ఒక్క నిమిషం, నా పాయింట్ అయిపోయి ఓహో ఓ మేడం మేడం ఆగు ఆగు, నా పాయింట్ అయిపోయి అదే డిఫెన్స్ నా డిఫెన్స్ కూడా అదే చూసి మాట్లాడితే బాగుంటది. అడిగి వెళ్ళాం వద్దు, నేను నా పాయింట్లు ఫినిష్ చేయని ఫస్ట్, దాని తర్వాత నువ్వు ఎంత రుక్కున్నా నువ్వు కనీసం ఫోకస్. నేను చెప్పేది నాకు చెప్పని ఫస్ట్, నువ్వు ఏదో మాట్లాడితే నేను ఏడుకోపోతాం. ఆగు ఆగు. అయితే వాళ్ళిద్దరు వచ్చిర్రు నీ పక్కనికి వెళ్ళి వచ్చి నాకు టోన్ 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 అన్నారు. అది నాకు కంప్లీట్లీ నచ్చలే. కన్ఫ్యూజ్డ్ యాజ్ సంచాలక్. రెండోది నన్ను చదువుకోండి, చదువుకోవాలి అనే చెప్పినావు, అది నాకు కంప్లీట్ నచ్చలే. నేను చదివినా నాకు చదవచ్చు కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. మూడోది కంప్లీట్లీ బయాస్డ్ అని చెప్పేదో అన్నావు. మీరే రూల్ బ్రేక్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు నేనేం రూల్ బ్రేక్ చేయలే, నాకు తెలుసు. నేను సంచాలక్గా ఎంత బెస్ట్ చేసినో నాకు తెలుసు. ఐఎమ్ ద బెస్ట్ సంచాలక్ అని నేను పక్కా ఫీల్ అవుతా. బికాజ్ ఆమె ప్రేరణ నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నువ్వు నీ బెస్ట్ గేమ్ ఆడు, రూల్స్ ని ఫాలోగా పో అన్నా. ఇక్కడికి వచ్చి నీళ్లు తాగిపోతా ఉంటే కూడా అబ్బాయి ఏదో చెప్తే నువ్వు మాకు చెప్తున్నావు అనేది అన్నావు. అస్సలు నేను అబ్బాయితో మాట్లాడని కూడా మాట్లాడలే. మొత్తం వీడియో ఫుటేజ్ చూసుకోర్రి. సో నేను ఇదేం చేయనప్పుడు ఇట్లాంటివి అంటే ఇవి అన్నావు. ఈ నీ లోపల ఉన్న ఈ క్వాలిటీస్ ఏవి నచ్చలే, అందుకే నేను నిన్ను నామినేట్